హాయ్, దిస్ ఇస్ భావన సత్రసాల. మీకు ఇవాళ అందరికీ ఉన్న ప్రాబ్లం ఒకటి కొన్ని రెమెడీస్ చెప్తాను. అది యాక్చువల్లీ నేను చేస్తున్నాను కాబట్టి నా హెయిర్ కూడా బాగుంది. సో దాన్ని కూడా మీకు అందరికీ చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం, హెయిర్ పెరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, జెంట్స్ అయినా లేడీస్ అయినా. సో దీనికి ఒక సొల్యూషన్ అంటే సమ్ టిప్స్ అనమాట. మనం కూడా కొంచెం కష్టపడితేనే అది కూడా హెయిర్ అనేది బాగా వస్తుంది. సో దాని గురించి నేను కొన్ని టిప్స్ చెప్తానమాట. ఫస్ట్ టిప్ వచ్చి, మనము వీక్లీ ట్వైజ్ అంటే వారానికి 2 సార్లు తలకి మసాజ్ చేయాలన్నమాట. ఎందుకు అంటే మన స్కాల్ఫ్ అనేది మెయిన్, మన స్కాల్ఫ్లోనే మనం అది ఏమవుతుందంటే ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళకి కొంచెం అది కవర్ అవుతూ ఉంటుందన్నమాట, ఆ రూట్స్ అనేది. సో మనం ఏం చేయాలంటే వీక్లీ ట్వైజ్, వారానికి 2 సార్లు మసాజ్ చేసుకోవాలన్నమాట. హెడ్ మసాజ్ చేసుకోవాలి ఇంట్లో, మీ ఇష్టం. అది కొబ్బరి నూనె అయినా పర్వాలేదు, లేదంటే ఆముదమైనా పర్వాలేదు, ఈ రెండిటితో, లేదంటే బాదాం నూనె, మూడిటితో మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. మసాజ్ చేసుకొని హెడ్ బాత్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేయాలన్నమాట. నెక్స్ట్ వారానికి 2 సార్లు మనం పడుకునే ముందు కొంచెం, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆయిల్, కొబ్బరి నూనె, ఆముదము, బాదం నూనె, ఇవి మూడిట్లో ఏదో ఒక రకం తీసుకొనేసి లైట్గా వెచ్చగా హీట్ చేసుకొనేసి తలకి బాగా, స్కాల్ఫ్కి, హెయిర్కి అంతా కూడా బాగా అప్లై చేసుకొనేసి పడుకొనేసేయాలి. మార్నింగ్ లేచిన తర్వాత హెడ్ వాష్ చేయాలి. దాని తర్వాత కరివేపాకు, మెంతులు 2 వాటర్లోకి మరిగించి చల్లారి ఉంటుంది కదా, ఆ వాటర్ని ఏం చేయాలంటే షాంపూ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ వాటర్ని తల మీద వేస్తూ ఇలాగ అనుకుంటూ హెయిర్ వాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత మామూలు వాటర్తో వాష్ చేసుకొనేసేయాలన్నమాట. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్, తలకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ అందడం వల్ల ఆ పోర్స్ అనేది ఓపెన్ అవుతుంది, కొత్త జుట్టు రావడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ టిప్ ఏంటంటే, నైట్ మీరు ఫుడ్లో కొంచెం డైట్ ఏంటో పాటిస్తూ ఉంటే కరెక్ట్గా 7 to 8, 8:30 లోపలే డిన్నర్ ఫినిష్ చేసుకునేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయండి. దాని తర్వాత ఒక 1 అవర్, 1.5 తర్వాత మళ్ళీ పాలు తీసుకున్నారంటే ఆ పాలు అనేది కాల్షియం హెయిర్కి, స్కిన్కి, హెల్త్కి చాలా మంచిది. నిద్ర కూడా చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే 7-8 అవర్స్ మనకు నిద్ర ఉంటేనే స్కిన్ అనేది, హెయిర్ అనేది, మనము, మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండి అన్ని పనులు చేయడానికి ఇవన్నీ చేయాలన్నమాట. సో దీంట్లో మీకు ఏం చెప్పాను, హెయిర్ పెరగడానికి ఏం చేస్తే పెరుగుతుందనే ఒక చిన్న టిప్స్ నేను చేసుకుంటూ ఉంటాను కాబట్టి చాలామందికి కూడా ఇది హెల్ప్ అవుతుందనేసి ఈ వీడియో తీస్తున్నాను. సో ఇవన్నీ ట్రై చేయండి. ఒక 2 months, 3 months కంటిన్యూస్లీ చేస్తేనే కంపల్సరీ రిజల్ట్ అనేది తెలుస్తుంది. వెంటనే ఒక షాంపూ కొనేది, అది నాకు జుట్టు పెరగలేదని చెప్పి ఇంకొక షాంపూ కొనేది, అవన్నీ చేయొద్దండి. ఒక షాంపూ మన హెయిర్కి సెట్ అవ్వాలంటే 3 months పడుతుంది. ఆ 3 monthsలో ఆ హెయిర్కి ఆ షాంపూ సెట్ అవ్వాలి. అంతకు ముందు ఉండే షాంపూ వల్ల హెయిర్ లాస్ అవ్వడం కొంచెం వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్, ఇంకొక కొత్త షాంపూ వాడిన తర్వాత మళ్ళీ అది సెట్ అవ్వాలంటే 3 months పడుతుంది. సో ఏ షాంపూ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా 3 months వరకు వాడి దాని తర్వాత రిజల్ట్ రాలేదంటే అప్పుడు ఇంకొక దానికి మారండి. అంతేకాని ఈరోజు ఒకటి, రేపు ఒకటి అలాగా చేయొద్దండి. సో ఇదన్నీ మీకు అంత నచ్చుతుంది, మీరంతా ట్రై చేస్తారనేసి ఒక హెల్ప్ చేద్దామని నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ట్రై చేయండి, రిజల్ట్ ఎలా ఉందనేది కూడా నాకు వాట్సాప్ చేయండి, నెంబర్ ఉంటే. థ్యాంక్ యూ, బాయ్.